అనగనగా ఇచ్ఛాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరికి ఎవరైనా రావాలన్నా లేక ఊరి నుంచి బయటకి వెళ్లాలన్నా ఒకటే మార్గం. ఆ దారిలో ఎన్నో సంవత్సరాల నాటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. చాలా ఏళ్ల నాటిది. అందువల్ల దాని వేర్లు చాలా ప్రదేశం వరకు పాకి ఉంటాయి. మొదలు ఎక్కడ ఉందో తెలియకుండా దట్టంగా మారిపోయి ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టుపై ఒక దయ్యం ఉండేది. ఈ విషయం గ్రామస్తులకు ఇంకా తెలియదు. ఒకరోజు ఆ ఊరి వ్యక్తి పట్టణానికి అని ఆ మార్గం ద్వారా వెళ్తూ ఉంటాడు. అతడికి ఒక నవ్వు వినిపిస్తుంది. ఇదేంటబ్బా, నవ్వు ఎవరిది? చాలా విచిత్రంగా ఉంది. ఏమోలే. అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆహాహా ఆహాహా, ఏమిటండి, ఇంత అందమైన అమ్మాయి నవ్వుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయారేంటి? ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఎవరా అందమైన అమ్మాయి అని తిరిగి చూస్తాడు. అంతే, ఆ వ్యక్తి వెనుక ఆ మర్రి చెట్టు దయ్యం నిలబడి ఉంటుంది. వామ్మో, దయ్యం దయ్యం! దయ్యం అతడిని చంపేసి చివరికి ఎముకలు మిగిలేలా చేస్తుంది. ఆ వ్యక్తి కుటుంబం వాళ్ళు అతని జాడ తెలియకపోవడంతో ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్తారు. ఏమైందమ్మా మీ భర్తకి? అసలు ఏం జరిగిందో చెప్పండి. మా ఆయన పట్టణానికి వెళ్ళొస్తా అని బయలుదేరారు. అంతే, ఇంకా ఆయన తిరిగి ఇంటికి రాలేదు. పట్టణంలో కలవాల్సిన వ్యక్తిని కూడా కలవలేదంట. మాకు చాలా భయంగా ఉంది. మీరేం భయపడకండి, నేను కనుక్కుంటాను. అలా అంటూ ఆ పెద్ద మనిషి ఊరిలో మిగతా వాళ్లతో కలిసి వెతుకుతూ ఉండగా ఆ మర్రి చెట్టు కింద ఎముకలను చూస్తారు. ఈ ఎముకలను చూస్తుంటే నిన్నే చనిపోయినట్టు తాజాగా ఉన్నాయి. కొంప తీసి ఇది ఆ కనపడకుండా పోయిన వ్యక్తిదైతే కాదు కదా? బహుశా అతనే అయ్యుండొచ్చు. ఏది ఏవైనా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకో రోజు ఆ ఊరికి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. మర్రి చెట్టు దగ్గర నడుస్తూ ఉండగా ఒక నవ్వు వినిపిస్తుంది. ఆహాహాహా ఆహాహాహా, ఓరి మానవా, ఏంటి ఇంత అందమైన అమ్మాయి పిలుస్తుంటే చూడవేంటి? కాసేపటికి మర్రి చెట్టు దయ్యం ప్రత్యక్షమవుతుంది. అయ్యే బాబోయ్, దయ్యం, నన్నేం చేయకు, నన్ను వదిలేయి. మర్రి చెట్టు దయ్యం అతడిని కూడా చంపి ఎముకలుగా చేసేస్తుంది. గ్రామస్తులు తమ ఊరికి వచ్చిన వ్యక్తి కనపడకపోవడంతో వెతుకుతూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఈసారి 2 పుర్రెలు ఉంటాయి. ఇంకా ఆ గ్రామ పెద్దలు ఆ దారిలో పులి ఏమైనా తిరుగుతుంది ఏమో, కొన్ని రోజులు మనం బయటకి వెళ్లకుండా ఉంటే మంచిది అని అనుకుంటారు. అలా 1 నెల రోజుల పాటు ఆ గ్రామంలో నుంచి ఒక్కరు కూడా బయటకి వెళ్లరు. మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి చూద్దాం అని గ్రామ ప్రజలు అనుకుని వెళ్తారు. ఆ ప్రదేశంలో మొత్తం పొర్రెలు ఇంకా ఎముకలతో నిండి ఉంటుంది. గ్రామస్తులు చాలా భయపడిపోతారు. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళు అందరూ మన గ్రామానికి ఈ 1 నెల రోజుల్లో వచ్చిన వాళ్ళు అయ్యుంటారు. ఇది ఖచ్చితంగా పులి పని కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారయ్యా? ఎందుకంటే పులి ఒకసారి వేటాడితే మళ్ళీ ఇంకో వేటకి కనీసం 3 రోజుల సమయం తీసుకుంటుంది. వారు గ్రామానికి తిరిగి వచ్చి అందరితో ఈ విషయం చెబుతారు. ఇంతలో మర్రి చెట్టుకి కొంత దూరంలో నివసించే ఒక మహిళ ఊరి పెద్దలతో మాట్లాడడానికి వస్తుంది. అయ్యా, మా ఇంటి దగ్గర అప్పుడప్పుడు పెద్దగా ఎవరో నవ్వుతున్నట్లు అనిపించేది. అయితే ముందు మేము పట్టించుకోకుండానే ఉండేవాళ్ళం. కానీ కొన్ని రోజులకి
ఎప్పుడైతే నవ్వు వినబడుతుందో మరుసటి రోజు గ్రామంలో ఎవరో ఒకరు చనిపోయారన్న వార్త కూడా వింటున్నాము. అవునా? నాకెందుకో ఇది దయ్యం పని అనిపిస్తుందయ్యా గారు. సరే, ఇంక రేపు చూసుకుంటా అమ్మా. గ్రామస్తులారా, మన ఊరి చివర మర్రి చెట్టు పైన దయ్యం ఉంటుంది. మీరెవరు ఇంకా ఊరు దాటి ఆ వైపుకు వెళ్ళొద్దు. ఉరి అమ్మని అడిగి ఏమన్నా పరిష్కారం చేద్దాం. ఊరి ప్రజలు మునియమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ల సమస్య చెప్పుకుంటారు. ఆ దయ్యాన్ని ఏం చేయాలన్నా తనని చూసిన ప్రత్యక్ష సాక్షి కావాలి నాయనా. వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బయటపడలేదుగా. ప్రత్యక్ష సాక్షి వచ్చే వరకు మనం వేచి ఉండాల్సిందే. అలా ఊరి ప్రజలు కొన్ని నెలల వరకు ఆ ఊరు దాటి వెళ్లకుండా ఉంటారు. ఇలా ఎన్ని రోజులని బయటకు వెళ్లకుండా ఉంటామయ్యా? ఇలా అయితే చాలా కష్టం. నాకు మీ కష్టం తెలుసు కాబట్టి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నాకు కొంచెమైనా ఉంది. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి పరుగు పరుగున వస్తాడు. ఇదేంటి, నువ్వు ఆ దారి వైపు నుంచి వస్తున్నావు? నువ్వు బయట నుంచి మా ఊరికి వచ్చావా? అవునండి, నేను మాత్రమే కాదు, నా స్నేహితుడు కూడా నాతో పాటు వచ్చాడు. కానీ అతడిని ఆ దయ్యం చంపేసింది. నేను నా కళ్ళారా చూశాను. ఏంటి, ఆ దారి గుండా ఎలా ప్రాణాలతో వచ్చావయ్యా? అయితే మన ఊరి సమస్య తీర్చే సమయం రానే వచ్చింది. అలా అంటూ వెంటనే ఆ వ్యక్తిని మునియమ్మ దగ్గరికి తీసుకువెళ్తారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ దయ్యం ఎలా ఉంది? అసలు నువ్వేం చూసావో మొత్తం చెప్పు. నేను ఇంకా నా స్నేహితుడు కలిసి ఈ ఊరి వచ్చాము. దారిలో ఒక చోట అన్ని ఎముకలు ఇంకా పుర్రెలు ఉన్నాయి. మేము చాలా భయపడ్డాము. అప్పుడే మాకు ఒక నవ్వు వినిపించింది. మాకు ఎవరూ కనపడలేదు. మేము ఇంకాస్త ముందుకు వెళ్ళాక ఆ దయ్యం మళ్ళీ నవ్వి, ఇంత అందమైన అమ్మాయి నవ్వుతుంటే చూడరేంటి అంది. ఆ మాటలు విన్న వెంటనే నా స్నేహితుడు తిరిగి చూశాడు. దయ్యం అతడిని చంపేసింది. నేను వెంటనే పరుగులు తీస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేశాను. అయితే నీ గ్రహబలం బాగా ఉందన్నమాట. అందువల్ల నిన్ను ఆ దయ్యం ఏం చేయలేకపోయింది. పద, నువ్వు నేను కలిసి ఆ దయ్యం పనిపడదాము. అలా వారిద్దరూ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు. మునియమ్మ అక్కడే దొరికే ఆకులు ఇంకా పువ్వులతో ముగ్గు వేసి మంత్రాలు చదవడం మొదలు పెడుతుంది. ఓం భీం క్లీం శంకిని, ఓం భీం క్లీం ఠాకిని, ఓం భీం చాముండాయ నమః. రావే రా దయ్యమా రా. ఆ మంత్రాలకు మర్రి చెట్టు దయ్యం ముగ్గులోకి వస్తుంది. ఏయ్ ముసలి, నన్ను విడిచిపెట్టు. అసలు నువ్వు మా ఊరికి వచ్చిపోయే వాళ్ళని ఎందుకు చంపుతున్నావే? చెప్పు దయ్యమా, చెప్పు. నేను నా ఆకలి తీర్చుకుంటున్నాను. నేనెవర్నైనా చంపుతా, ఎక్కువ చేస్తే నిన్ను కూడా తినేస్తాను. ఈరోజు నీ సంగతి అయిపోయిందిలే. ఇంక నువ్వు తినేది లేదు, పెట్టేది లేదు. ఓం భీం క్లీం ఛట్ ఫట్ స్వాహ. మునియమ్మ మంత్రించగానే ఆ దయ్యం చిన్నదిగా అయిపోయి ఒక గాజు సీసాలో బంధింపబడుతుంది. అప్పటి నుంచి ఆ ఊరికి మర్రి చెట్టు దయ్యం సమస్య తీరిపోయింది.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.